ప్రైజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము. కీర్తనలు 92:15 వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఒకసారి దేవుని రాజ్యంలో మనం తిరిగి జన్మించినట్లయితే మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని మన పరలోక తండ్రి కోరుకుంటున్నాడు. మనం పెద్దవాళ్ళమయ్యాక చిన్న పిల్లల వలె కాక పెద్దతనానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అదేవిధంగా పౌలు కూడా కొరింథీయులకు ఉత్తరం వ్రాస్తున్నాడు. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. హెబ్రీ పత్రికలో కూడా ఆత్మీయ పరిపక్వత లేని వారిని ఇలా హెచ్చరించాడు. ఇశ్రాయేలీయులు పరిపక్వత లేనివారు, ఆత్మీయంగా వెనుకకు జారినవారు. కానీ మనం పరిపక్వత కలిగిన క్రైస్తవులుగా ఎదిగి ఫలించునట్లు ప్రభువు సహాయం చేయునుగాక. ప్రార్థన. తండ్రి, నా ఆత్మీయ క్షీణత నుండి నేను విడిపింపబడేందుకు మీరు అనేక విధాలుగా నాకు బోధిస్తున్నారు. నీ రాజ్యంలో నేనొక పాత్రగా వాడబడుటకు, పరిపక్వత కలిగిన వ్యక్తిగా నేను ఎదుగుటకు సహాయము చేయుము. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.